ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని జాయిన్ అయినప్పుడు వారు 35, 45 సంవత్సరాల వరకు సర్వీస్‌లో ఉంటారు. యెస్. ఈ 35, 40 సంవత్సరాల్లో వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందన్నది ఒక ఫిక్స్‌డ్‌గా చేయగలిగితే మనం, ఇక రాజకీయ నాయకులని మనం అడగాల్సిన అవసరం కూడా ఉండదన్నది వీరు గమనించాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్‌లుంటాయి. వీరు కూడా ప్రధానంగా రాజకీయ నాయకులకి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి ముఖ్యంగా చెప్పగలగాలి. ఇటువంటి విషయం వల్ల మా సర్వీసులకు చెడ్డ పేరొస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా మేము చెయ్యమని వీరు సంఘటితంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధమైన ప్రభావాలు కనపడకపోవడం వల్ల కొంతమంది ఏ విధంగా అయితే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తుతారో వారందరూ కూడా ఈ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దురదృష్టకరం అన్నది మనం అందరం కూడా గమనించాలి. రైట్ సార్. రీసెంట్‌గా కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు జగన్ అరెస్ట్ గురించి. సో ఈ లిక్కర్ స్కామ్‌లో జగనే అంతిమ లబ్ధిదారు, ఆయనే బిగ్ బాస్, ఆయనకే 3,500 కోట్ల రూపాయలు చేరాయి అని చెప్పి. కానీ వైసీపీ చెప్తోంది సార్ ఇది